వెల్కమ్ టు ఎస్ఐ న్యూస్. కాకినాడ జిల్లా పెద్దాపురం వాల్తిమాపురం టిట్కో గృహాలను పరిశీలించిన ఏపీ టిట్కో హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ టిట్కో గృహాల్లో నివాసం ఉంటున్న లబ్ధిదారులకు ఉన్న స్థల సమస్యలను తెలుసుకుని త్వరగా వాటన్నింటినీ తీర్చే విధంగా చర్యలు చేపడతామని తెలియజేసిన అజయ్ కుమార్, లబ్ధిదారులకి బ్యాంకు నుండి వస్తున్న ఒత్తిళ్లు ఎక్కువైపోతున్నాయి అని వారి నుండి తమను కాపాడాలని కోరారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు, కాకినాడ జిల్లా కౌడ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు, తెలుగుదేశం పార్టీ జనసేన కార్యకర్తలు, కౌన్సిలర్లు, లబ్ధిదారులు పాల్గొన్నారు. టిట్కో కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి వేములపాటి అజయ్ కుమార్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే నిమ్మకాయల రంగనాథ్ గారు కూడా వారు కూడా రావడం జరిగింది. టిట్కో సమస్యలు ఏంటి పరిశీలించడం కోసం వారికి కూడా ధన్యవాదాలు. అలాగే పట్టణ మీ అందరికీ ఒక మాట చెప్పదలుచుకున్నాం. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా మీరు 6 నెలల్లోనే గుర్తించి ఉండాలి. ఇప్పటికే మీరు ఈ మా టిట్కోలో ఇంత ఇబ్బందులు పడతా ఉన్నాం, బ్యాంకు వారు మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారనేటువంటి దాని మీద రాజుగారిని కలవడం జరిగింది. మన శాసనసభ్యులు రాజప్ప గారిని కలవడం జరిగింది. జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడిగా పెద్దాపురం నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న నన్ను కూడా కలవడం జరిగింది. మీరు కలిసినటువంటి 15 రోజుల్లోనే మన శాసనసభ్యులు నిమ్మకాయల రాజప్ప గారు ఇక్కడకు రావడం జరిగింది. అంటే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు గాని, మన శాసనసభ్యులు రాజప్ప గారు గాని, రాజు గారు గాని, మేమందరూ కూడా పని ఈరోజు ఏపీ టిట్కో చైర్మన్ గారు అజయ్ గారికి ముందుగా మనందరి తరఫున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాం. మన జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కౌడ చైర్మన్ గారు మిత్రులు తుమ్మల బాబు గారికి, మన జనసేన పార్టీ పెద్దాపురం పట్టణ అధ్యక్షులు సత్యబాబు గారికి, ఈ గారికి, మన తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు రంజ సత్యనారాయణ గారికి, వేదికపైన పెద్దలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఛార్జ్ తీసుకున్న తర్వాత, టిట్కో చైర్మన్ గా ఛార్జ్ తీసుకున్న తర్వాత మన పెద్దాపురం పట్టణంలో టిట్కో హౌసెస్ అన్ని కూడా చూడాలి, వారి యొక్క సమస్యల్ని తెలుసుకుని అన్ని కూడా పరిష్కారం చేయాలన్న ఉద్దేశంతో మన ఈరోజు పెద్దాపురం పట్టణంలో టిట్కో హౌసెస్కి రావడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మరి మీ అందరి తరఫున ఇక్కడ ఉన్న ఇబ్బందుల్ని సభాముఖంగా మరి అజయ్ గారికి తెలియజేయడం జరుగుతుందని చెప్పి ఉన్నాయి సార్. టిట్కో హౌసెస్ ఇందులో ఫస్ట్ ఫేజ్లో రమారమి 2500, 3000 వరకు ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. అందరూ కూడా ఆక్యుపై చేసుకోవడం కూడా జరిగింది సార్. ఇంకా అందరికీ నమస్కారం అండి. ఇవాళ పెద్దాపురంలోని ఈ టిట్కో సముదాయానికి నేను పెద్దలు రాజుగారు ఎక్స్ మున్సిపల్ చైర్మన్, అలాగే మా తుమ్మల బాబు గారు కూడా చైర్మన్, మన రంగనాథ్ గారు వాళ్ళ అందరి సమక్షంలో ఇక్కడ ప్రజల్ని ఒకసారి ఇక్కడ పరిస్థితి ఎట్లుంది తెలుసుకోవడానికి రావడం జరిగింది. ప్రజలు వివిధ సమస్యలు చెప్పారు. ముఖ్యంగా అందులో వాళ్ళకి ఒకటి ఏంటంటే తాగునీటి సమస్య, రెండోది బ్యాంకు సమస్య. అంటే బ్యాంకు వడ్డీలు చాలా ఎక్కువ పడుతున్నాయి, మమ్మల్ని కొంచెం విపరీతమైన ఒత్తిళ్లు తెస్తున్నారని చెప్పి ఒక సమస్య. మూడోది వచ్చి వాళ్ళకి ఈ ఎలక్ట్రిసిటీ కూడా కొంచెం ప్రాబ్లం ఉన్నది. చాలా ఇళ్లలో కరెంటు లేదు. కొన్ని ఇళ్ళు మనం చూసాం, ఆ ఇల్లు కూడా కొంచెం శిథిలావస్థలో ఉన్న పరిస్థితి. ఇటువంటివన్నీ కూడా ఇక్కడే కాదు, అంతకుముందు సామాన్లకోటలో పోయిస్తే దాంట్లో కూడా అదే పరిస్థితి చూసాం. సో నేను 2 నెలలు అవుతుందని సుమారు టిట్కో చైర్మన్గా తీసుకొని ఒక 15-16 సముదాయాలు ఇట్లా టిట్కో కాలనీస్కి తిరగడం అయింది. దాదాపు ఇవే సమస్యలు ఎక్కడ పోయినా చూస్తున్నాం. దీనికి ఈ సమస్యలకి ముఖ్య కారణం ఏంటంటే క్రిందటి ప్రభుత్వం అని ఖచ్చితంగా చెప్పాలా. క్రిందటి ప్రభుత్వం దాదాపు కంప్లీట్ అయిన ఈ ఇళ్ళని లబ్ధిదారులకి అప్పచెప్పకుండా వాళ్ళని అలాగే వదిలేసి 4,52,000 ఏదైతే 2014-19లో ఉన్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం శాంక్షన్ చేసిందో, శాంక్షన్ చేసి టెండర్స్ కాల్ ఫర్ చేసి కట్టమని చెప్పిందో
దాన్ని వివిధ కారణాలు చూపించి కుదిర్చి 2,61,000 ఇళ్ళు మాత్రమే చేసి తద్వారా డబ్బులు కట్టిన చాలా మందికి ఇల్లు రాకపోవడం, తర్వాత కట్టిన ఇల్లు లబ్ధిదారులకు ఇవ్వకపోవడం, వాటిని నిర్వీర్యం చేసి ఈ శిథిలావస్థకు తేవడం, 39,500 కోట్ల ప్రాజెక్టుని ఇవాళ ప్రజాధనాన్ని ఒక రకంగా నీరు కార్చే విధంగా ప్రవర్తించిన ఒక దుర్మార్గపు ప్రవర్తన ఇవాళ మనం ఖండించాల్సిన పత్రికాముఖంగా అవసరం ఎంతైనా ఉంది. అయితే మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, మా మంత్రివర్యులు నారాయణ గారు కానీ, అలాగే ఇక లోకల్ ఎమ్మెల్యేస్ కానీ వీటిని మళ్ళీ మనం ఎట్ట పునరుద్ధరించాలా, ఏదైతే ఈ కాలనీస్ ఉన్నాయో ఇంత మంచి మన ఒక దీంతో ఆశయంతో మొదలుపెట్టిన దాన్ని ఆశయాన్ని కంప్లీట్ చేయాలని చెప్పి ఇవాళ అందరం కూడా టిడ్కో కాలనీస్ తిరగడం, ఇక్కడ సమస్యలు చూడడం, దానికి సంబంధించి 3 కమిటీలు కూడా ఫామ్ చేశారు. టెక్నికల్ కమిటీ, ఒకటి లబ్ధిదారులకి ఎవరన్నా దొంగ లబ్ధిదారులు ఉన్నారా, ఎవరన్నా ఎక్కువ ఇళ్ళు తీసుకున్నారా, అసలు ఆ ఇళ్ల పరిస్థితి ఏంది అనే దానికి టెక్నికల్ కమిటీ పార్టీ అది ఐడెంటిఫై చేయడానికి, ఫైనాన్స్ కమిటీ ఒకటి, అసలు మనం ఎంత డబ్బులు అప్పులు తీసుకున్నారు,